సంసోన్ను దేవుడు ఎన్నుకున్నాడు, సంసోన్ను దేవుడు అభిషేకించాడు, సంసోనుకు దేవుడు బలమైన శక్తినిచ్చాడు. నేను ఇంకెలా చెప్పగలను? సంసోను ఎవరనంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. సంసోను చూసి అనేక రాజ్యాలు భయపడుతున్నాయి, సంసోను చూసి అనేక శత్రువులు భయపడుతున్నాయి. సంసోనును ఎదుర్కొన్న వారు ఎవరు లేరు. అంతటి బలమైన వ్యక్తిగా సంసోను దేవుడు నిలబెట్టాడు. అంత బలమైన వ్యక్తిగా, అంత గొప్ప స్థాయిలోనికి సంసోనును దేవుడు తీసుకొని వస్తే తన ఆత్మీయ జీవితం కడవరకు అలాగలేదు, కడవరకు అలా నిలిచిపోలే. ఆ సంసోను యొక్క జీవితంలో ముగింపు మాత్రం చాలా బాధాకరమైనటువంటి సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, చాలా మంది జీవితాల్లో ప్రారంభములో ఉన్నంత రోషముతో పనిచేసేవారు ముగింపు వరకు ఆ రోషం కనబడదు. ప్రారంభములో దేవుని కొరకు ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా పరుగు తీయాలి, ఎంతైనా దేవుడి కొరకు కష్టించి దేవుడి కొరకు నిలబడాలి అన్నంత ఉద్రేకం, ఆ తృష్ణ, ఆ ఆసక్తి కడ వరకు ప్రజల్లో ఉండలేకపోవటం బాధాకరం. దేవుడు చూసేదేంటో తెలుసా? ప్రారంభంలో ఉన్న విశ్వాసం కడ వరకు నిలవ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభంలో ఉండేటువంటి ప్రార్థన జీవితం కడ వరకు నిలవ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభంలో దేవునితో నీ సహవాసం ఎలాగుందో కడ వరకు అట్టి సహవాసం దేవుడు నీలో ఉంచాలని, నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట సంసోను కొరకు ఇలా రాయబడుతూ ఉంటుంది, సంసోనును దేవుడు ఎడబాసననే సంగతి సంసోను గుర్తెరగలేకపోయాడట. హల్లెలూయా. సంసోనుతో దేవుడు ఉన్నాడో లేదో ఎవరికి తెలియలేకపోయింది, సంసోనికే తెలియలేకపోయింది. శత్రువులు వచ్చి సంసోన్ను పట్టుకున్నారు, శత్రువులు వచ్చి సంసోన్ను ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అందరి ముందు ఒక దోషిగా నిలబెట్టారు, కళ్ళు పెరకబడ్డాయి, అవమానపరచబడుతున్నాడు. చివరికి అందరూ దగ్గర కూడా చాలా హేళమైనటువంటి వ్యక్తిగా ఎంచబడిపోతూ వచ్చాడు సంసోన్. నేను ఒక మాట చెప్పనా, ఏ వ్యక్తినైతే సంసోన్ నమ్మాడో అదే వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసింది. ఏ వ్యక్తినైతే సంసోను నమ్ముతూ చివరికి తనకున్న బలాన్ని కానీ, దేవుని అభిషేకాన్ని కానీ, దేవుడిచ్చినటువంటి బలమును కానీ నమ్ముతూ వచ్చాడో చివరికి ఆమె సంసోను యొక్క జీవితాన్ని పాడు చేసి చివరికి సంసోనును 4 గోడల మధ్యలో ఉన్నవాడిని నలుగురు దగ్గర దోషిగా నిలబెట్టే పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, గుడ్డిగా ఏ మనుషునైతే నమ్ముతున్నావో ఆ మనిషే, ఆ వ్యక్తే నీ జీవితాన్ని పాడు చేస్తాననటంలో ఒక సాదృశ్యంగా సంసోను మనకు కనబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను మీతో చెప్పగలుగుతున్నాను, ప్రారంభంలో ఉండేటువంటి భక్తి ఎప్పటి వరకు ఉండాలట? కడ వరకు కూడా అటే ఆత్మీయ జీవితం మనం సంపాదించుకొని పెంపొందించుకోగలిగిన వారమై ఉండాలి.